హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీ అందరికీ కూడా మా ఊరి కొండ చూపించాలనుకున్నానండి. మా ఊరి కొండ అంటే ఏంటన్నా కర్నూలు డిస్ట్రిక్ట్లో ఆదోని అనమాట అండి మా ఊరు. ఆ ఊరి కొండ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇక్కడ రణమళ్ళ ఆంజనేయ స్వామి చాలా బాగా జరుగుతుంది. శనివారం అందరూ జనాలతో చాలా సందడిగా ఉంటుందన్నమాట. మీరు కూడా వస్తారు కదా, ఎలా ఉందో చూసేయండి. మరి ఇప్పుడు నాతో పాటు వచ్చి పక్కనే ఇక్కడ చెరువు ఉంటుంది. కొండల మధ్యలో నుంచి మేము వెళ్తాం అనమాట. చాలా బాగుంటుంది. నేచర్ చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం వెళ్ళే కొండ వచ్చేసి ఒక 547 దగ్గర 550 నియర్ ఉంటాయన్నమాట. స్టెప్స్ కూడా చాలా బాగుంటుంది. మీరే చూస్తారు కదా ఎలా ఉందో. నాతో పాటు వచ్చేసేయండి. మరి ఇదంతా మనం పోయే దారి అనమాట. ఇంతకుముందు మీకు వీడియోలో చేశానండి, నేను ఎల్లమ్మ కొండ కూడా చూపించాను. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన చెరువు కట్ట దేవుళ్ళు కూడా మీకు చూపించేశాను ఒక వీడియోలో. లాస్ట్ అప్పుడు నేను వెళ్ళలేకపోయాను అనమాట. ఈసారి వెళ్ళాలని వెళ్ళాను. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. ఒకప్పుడు ఇలాంటి రోడ్స్ కూడా లేవండి. అప్పట్లో అన్నీ పెద్ద పెద్ద బండలు అనమాట. అట్లా రాళ్ళు ఉంటాయి కదా, అలాంటి రాళ్లతో రోడ్డు ఉండింది. అది కూడా బాగుండింది. కానీ ఇప్పుడు బాగా సిమెంట్ రోడ్ లాంటిది వేశారనమాట. ఇబ్బంది లేకుండా పోయి రావడానికి ఈజీగా ఉంటుంది. మాకు ఇక్కడ కొండకు వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయండి. ఇలా ఇప్పుడు వచ్చిన రూట్ కాకుండా ఇంకొకటి కూడా కింద ఒక టెంపుల్ ఉందన్నమాట, వీరభద్ర స్వామి టెంపుల్. అక్కడి నుంచి కూడా మెట్ల మార్గం ఉంది. అలా వస్తే కూడా మనం కొండకు చేరుకోవచ్చు అనమాట. షార్ట్ కట్ అది. వెహికల్స్ వచ్చేకి ఇది ఈజీగా ఉంటుంది. నడక దారి అనుకునే వాళ్ళు అదనమాట. కానీ చాలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఉంటాయండి అక్కడ కూడా. ఇక్కడెక్కి అక్కడెక్కాలంటే ఇబ్బంది కదా, అందుకే మేము ఇలా రోడ్లోనే వచ్చేసాం అనమాట. ఇంకెప్పుడన్నా వెళ్ళినప్పుడు మీకు ఆ రోడ్డు దారి కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది అది కూడా. అప్పట్లో రాజుల కోట అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం పోయే దారిలో ఒక కళ్యాణ మండపం ఉంటుంది. ఇక్కడ చూస్తున్నది మనం స్వయంభూ గణపతి దేవాలయం. మనకి కొండకు వెళ్ళే మధ్య దారిలోనే ఈ వినాయకుడు అనేది దర్శనమిస్తాడండి. మనం కూడా వినాయకుడిని దర్శించుకుని వెళ్దాం రండి. ఇక్కడ ఈ వినాయకుడి గురించి నేను చిన్నప్పుడు విన్నది ఏంటంటే అండి, చాలా అప్పుడు పొలాలు దున్నుకునేవాళ్ళు కదా, అలా దున్నేటప్పుడు విగ్రహం అనేది బయట పడింది అనేసి విన్నాను. అలా ఇలా వినాయకుడు బయట కనిపించడంతో ఇక్కడ ఈ ప్లేస్ని వదిలేసి ఇలా దేవుడి స్థలంగా మార్చారని నేను విన్నానండి. వినాయకుని చుట్టూ ఉన్నటువంటి గోడల్ని కూడా చాలా మంచిగా టైల్స్ వేసి అందంగా అయితే చాలా నీట్గా చేశారండి. ఇప్పుడు మీరు ఇప్పుడు వెళ్ళేదారిలో గమనించండి. ఆ పక్క ఈ పక్క కూడా మీకు చూసినట్టయితే మనకు కొన్ని భూమిలో పాతుకుపోయినట్టు ఉంటుంది. కనిపిస్తున్నాయి కదా, ఇవే అండి. కానీ లోపలికి వెళ్ళలేము అటు పక్కకి. అంత చెట్లు అంత ముళ్ళకంప ఉంటుంది కాబట్టి వెళ్ళలేదు. సో మీకు బయట నుంచి చూపిస్తున్నాను నేను. అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి, అది కూడా ఒక మండపం అండి. అక్కడంతా కొంచెం ఇరుకుగా ఏదో అడ్డంగా ఉందని వెళ్ళలేదు. మనం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం కదండి, మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న గుళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే చుట్టూ మనకి కొండ ఉంటుందండి. ఆ కొండల మధ్యలో మనకి దారి చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కదా. డైరెక్ట్గా చూడాలండి.
ఈ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం వీడియోలో చూసేదానికి డైరెక్ట్గా అక్కడ వెళ్ళి చూసేదానికి చాలా తేడా ఉంటుంది. అప్పుడు బస్ ఫెసిలిటీ కూడా ఉండేది మాకు. ఇప్పుడు ఎవరు చూడు వెహికల్స్, బైక్, కార్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు వెహికల్స్లో వచ్చేస్తున్నారు. సో అప్పట్లో ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ పార్కింగ్ అనే డబ్బులు అడుగుతున్నారు. పార్కింగ్ లాంటివి కానీ డబ్బులు అడగడాలు ఇలాంటివి అప్పట్లో లేవు. నేనైతే ఒక 10-12 ఇయర్స్ అయిపోయిందిలేండి వెళ్ళాక. నాకు తెలిసి నేను పెళ్ళైన తర్వాత ఇది సెకండ్ టైం. ఒకసారి వెళ్ళామండి మామూలు టైంలో. ఈ సెకండ్ టైం చాలా అనమాట రద్దీ అయిపోతుంది వెహికల్స్ వల్ల. ఆటోస్ అన్నీ తిరుగుతున్నాయి అనమాట ఇప్పుడు. అప్పట్లో ఇవన్నీ ఎక్కడ ఉండిందండి. అప్పుడు ఒక పెద్ద బస్సు ఫెసిలిటీ అయితే ఉండింది. మంచిగా బస్సులో వచ్చి వెళ్ళేవాళ్ళం కూడా. మంచిగా మేమైతే ఇండ్లలోనే క్యారర్ కట్టుకొని తీసుకుని వచ్చేవాళ్ళం. మంచిగా వచ్చి ఇక్కడ కూర్చొని మంచిగా దేవుని దర్శనం చేసుకుని తిని వెళ్ళేవాళ్ళం అనమాట. అప్పుడు ఇంకా ఇప్పుడు కూడా అలానే ఉంది. సేమ్ నీట్గానే ఎప్పటి నుంచో ఇలానే నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. కొండ దగ్గర చూడొచ్చు మీరు, ఏ గలీజు కనిపించదు. పైన అయితే ఇప్పుడు జనాలు పోయి ఉండొచ్చు కానీ మెట్ల మార్గంలో మొత్తం చాలా నీట్గా ఉంటుంది. మనుషులు లేనప్పుడు కూడా చాలా బాగుంటుంది. కానీ మనుషులు రావాలని ఒకసారి నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో చుట్టూ చెట్లతో. ఉంటుందండి ఈ సైడ్ కూడా మనకి ఒక ఫారెస్ట్ ఏరియా లానే ఉంటుంది. ఫారెస్ట్ అని అనొచ్చు. ఇక్కడ మెట్ల మార్గం కూడా చూడొచ్చండి. ఎంత బాగా షెడ్స్ కూడా వేశారు. అప్పట్లో లేవు, ఇప్పుడు షెడ్ లాగా బాగా వేశారనమాట. ఎండ వాన నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ అయితే దొరుకుతుంది. ఇక్కడ కొండ మీద చూసారా ఎలా వెళ్తున్నారో నడుచుకుంటా. ఇక్కడ కొండ పైన అక్కడక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయండి. అంటే ఈ కొండ మనం వెళ్ళే కొండనే కాదు, 2-3 కొండలు ఉన్నాయి చుట్టుపక్కల కూడా. అక్కడ టెంపుల్స్ ఉన్నాయి. నేను ఎప్పుడైతే వెళ్ళలేదు. చాలామంది పిల్లలు చూడండి జారుకుంటూ కూడా వెళ్ళిపోతున్నారు ఇక్కడ. అప్పుడే కొంతమంది దర్శనం చేసుకొని ఇళ్ళకు కూడా వెళ్ళిపోతున్నారు. మనం మార్నింగే వచ్చినట్టయితే ఈవినింగ్ వరకు ఉండి హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ ఉండి. ఇప్పుడు మనం ఇక్కడ మధ్య వరకు వచ్చామంటే ఇక్కడ మరో టెంపుల్ ఉంది హనుమాన్ది. తర్వాత ఇక్కడ నుంచి చూస్తున్నట్టయితే మన చుట్టూ కూడా 3 సైడ్ల కొండలే కనిపిస్తున్నాయి కదా. ఆ మధ్యలో చూడండి ఊరు ఎలా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి ఊరు చాలా బాగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు సగం వరకు ఎక్కాము, ఇంకా ఎక్కాలి రండి. మరి ఇంకా ఇక్కడ వరకు ఎక్కే లోపల చాలా ఆయాసం అనిపిస్తుందండి, అవ్వట్లేదు. అలానే చాలా కష్టపడి ఈసారి ఎక్కినాను అనమాట. నేనైతే ఎక్కువ తక్కువ అయిపోయింది నాకైతే. ఇంకా నీజీ అయిపోయినా నేను ఎక్కే లోపల. అందుకని ఇంకా మధ్యలో కూడా నేను కవర్ చేయలేకపోయినాను స్టెప్స్ని. డైరెక్ట్ ఇంకా మెయిన్ పైన మెట్ల దగ్గర ఉన్నటువంటి వినాయకుడి వరకు అక్కడి నుంచి మళ్ళీ చూపిస్తున్నాను నేను. ఇకపోతే వినాయకుడు మనం దర్శనం చేసుకొని పైకి వచ్చినట్టయితే ఇలా ఓపెన్గా ఉంటుందండి మనకి టెంపుల్ అంతా కూడా. ఇక్కడ మనకి ఏం లేదండి, జస్ట్ చుట్టూ గోడ మాత్రమే ఉంటుంది. ఇక్కడ హనుమాన్ విగ్రహం అయితే ఉంటుందన్నమాట. అంటే విగ్రహం కాదండి, బండ మీద చెక్కినట్టే ఉంటారు ఈయన. ఇక్కడ మనం పిలిచేది రణమండల ఆంజనేయ స్వామి అని పిలుస్తాం ఇక్కడ మనం. ఇంతకుముందు ఇలా చుట్టూ మనకి ఇక్కడ టైల్స్ వేసిన గోడలు కనిపిస్తున్నాయి కదా, ఇలా ఏమీ లేకపోయిందండి. జస్ట్ మధ్యలో ఉన్న హనుమాన్ విగ్రహం ఉండేదండి. ప్రదక్షిణలు చేసుకుని వెళ్ళేవాళ్ళం అనమాట. చాలా సింపుల్గా ఉండింది అప్పుడు. ఇదంతా చాలా నీట్గా ఇప్పుడైతే డెవలప్ చేసి నీట్గా అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు. మళ్ళీ ఇలా చుట్టూ గోడ కావచ్చు, అండ్ అక్కడ స్టెప్స్, వెనక సైడ్ ఉన్నటువంటి స్టెప్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే డెవలప్ చేశారండి. అప్పట్లో ఓపెన్ స్పేస్ అనమాట. మనం ఎటు చూసినా చుట్టూ కొండలే ఉంటాయండి. నేచర్ లవర్స్కి చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. మరి ఇప్పుడు మొత్తం మీరు చూసేయండి ఈ వీడియో అంతా ఎలా ఉందనేసి నాకు కామెంట్లో చెప్పండి. కొత్తగా నా వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.
రామదూతం సరసానం. మనం ఇప్పుడు వెళ్ళే దగ్గర కూడా హనుమాన్ టెంపుల్ అనమాట, అది కూడా దర్శించుకుని వెళ్దామండి. వెళ్ళేటప్పుడు నేను ఇక్కడ దర్శించుకోలేదు, అప్పుడు చాలా రద్దీగా ఉన్నారనేసి ఇంటికి వెళ్ళేటప్పుడు సరే ఇంకా అందరూ వెళ్ళిపోతారు, ఎవరు ఉండాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు దర్శించుకుంటున్నాను. ఎవరు లేనప్పుడు ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చండి దేవుణ్ణి. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఈ టైల్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి జాలి కానీ ఏమీ లేకుండిందండి. ప్లెయిన్గా ఇప్పుడు మనకి సున్నం కొట్టిన గోడ ఉంది కదా, అది మాత్రమే ఉండింది. అప్పట్లో అంచు మాత్రమే ఉండింది. చిన్నపిల్లలు పడిపోతారన్న ఉద్దేశంతో మంచి ఇనుపుది ఏదో వేశారండి, మొత్తం నెట్ లాంటిది. మధ్య మధ్యలో ఇనుపు రాడ్స్ లాంటివి ఏవో పెట్టేసి మంచిగా సపోర్ట్ పెట్టి వేశారండి. చాలా బాగుంది, మంచి పని చేశారు కూడా. కింద టైల్స్ అన్నీ కూడా చాలా బాగా వేశారండి. ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ. ఇంకా ఈవినింగ్ అవుతుంది కాబట్టి ఇంకా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు అప్పుడన్నా వచ్చేటప్పుడు కొంచెం రష్ ఉన్నారు, ఇప్పుడు అస్సలు లేరు కాబట్టి అసలు చాలా బాగా అనిపించింది. కూర్చోవడానికి కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ప్రకృతిని ఇష్టపడే వాళ్ళకి చాలా మంచి ప్లేస్ అండి. అలా అని ఎప్పుడు రాలేమండి, శ్రావణ మాసంలో చాలా బాగా జరుగుతుంది కాబట్టి ఇలా రావచ్చు. అండ్ ఒక శ్రావణ మాసం తర్వాత 41 days కూడా వీక్లీ వచ్చిపోతుంటారు, అంటే ఎక్కువ రష్ ఉండదు. అండ్ ఇంకొకటి ఏమంటే కార్తీక పౌర్ణమి రోజు కూడా ఇక్కడ దీపాలు వెలిగించి చాలా బాగా చేస్తారండి. ఆ రోజు కూడా రావాలి, చాలా బాగుంటుంది. అర్లీ మార్నింగ్ అంతా మెట్ల మార్గం అంతా కూడా దీపాలు వెలిగించింటారండి. చాలా అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారా ఎంత నీట్గా అనిపిస్తుందో కదా. మనం వీడియోలో చూస్తేనే ఇంత ఉందండి, డైరెక్ట్గా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చెప్పలేము, అంత ప్రశాంతంగా ఉంటుంది. మనసంతా హాయ్ అనిపిస్తుంది. క్లైమేట్ కావచ్చు, అక్కడ ఉన్న చుట్టూ చెట్లు కొండలు, మనసుకి ఎంత అంటే ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్ ఉంటుందండి పోతే మాత్రం.
మెట్లు దిగుతూ కొన్ని చోట్ల వీడియో తీశానండి. అలానే అక్కడంతా కొంచెం షేక్ అవుతూ క్లారిటీ అనేది మిస్ అయింది. నా వీడియో చూసే వాళ్ళంతా కొంచెం ఎక్స్క్యూజ్ చేయాలని కోరుకుంటున్నాను. మా వాళ్ళు అప్పుడే నిలబడినారు ఇక్కడ ఏదో కొనడానికి. చూద్దాం రండి అక్కడ కూడా పోయి. కారపూసలు, మైసూర్ పాకు అన్నీ ఉన్నాయండి. చక్కెరవన్నీ అనమాట. చక్కెరవన్నీ తెలిసే ఉంటుంది, జాతరలు వచ్చినప్పుడంతా ఇలాంటివే పెడుతుంటారు కదా. ఇదే అండి వీడియో. మీకు ఎలా అనిపించింది మరి మా ఊరి రన్మళ్ళ ఆంజనేయ స్వామి కొండ? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా నాకు కమెంట్లో చెప్పండి ఎలా ఉందనేసి. మన ఊరి వాళ్ళు ఎవరైనా మిస్ అయినట్టయితే మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది, చూసినట్టు ఉంటుంది, ఒక ఫీల్ అనమాట. ఎందుకంటే చాలామంది ఎక్కడెక్కడో ఉంటుంటాం కదా, జాబ్స్ కోసం అనేసి వెళ్ళలేకపోతుంటాం మన ఊర్లకి. సో ఈ రకంగా మన ఊరి రన్మళ్ళ ఆంజనేయ స్వామి టెంపుల్ని అయితే దర్శించుకున్నట్టయితుంది అనే ఉద్దేశంతో, ఇది ఒక మంచి మెమొరబుల్గా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. మీకు ఎలా అనిపించిందని మాత్రం నాకు కమెంట్లో చెప్పండి తప్పకుండా. అప్పట్లో కొంచెం ఇవన్నీ లేకుండింది, కానీ ఇప్పుడు అంతా జాతర మాదిరి చేస్తారండి ఇక్కడ, పిల్లలు ఆడుకోవడానికి కానీ అంతా. ఇక్కడైతే చాలా ఇక్కడ కూడా అంతే అండి, పెద్ద పెద్ద చెట్లు, ఇక్కడ పెద్ద జారుబండ కూడా ఉంటుంది. నేను ఇంకా టైం అవుతుందని అక్కడంతా వెళ్ళలేదు. సో బయట అక్కడ చుట్టుపక్కల అంతా వ్యూ చూపిస్తున్నాను మీకు. మీకు ఎలా అనిపించింది అనేసి తప్పకుండా కమెంట్ చేయండి. పిల్లలు మాత్రం చాలా సరదాగా ఆడుకుంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చింటుందని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.